హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్జెటీ ఫ్యాషన్స్ అండి. సో ఈరోజు నా డే ఏంటో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్కి ఏంటి అంటే బెల్లం దోశలు వేశాను. బెల్లం దోశలు ఏంటి అనుకుంటారేమో, ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ కూడా. పిల్లలకు కూడా ప్యాన్ కేక్స్ లాగా వేసి ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పిండి ఏం లేదు, బెల్లము అలాగే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని గోధుమ పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో మీరు కావాలంటే యాలకులు, ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ప్యాన్ కేక్స్ లా కూడా వేసుకోవచ్చు. సో ఏముంది, ఇలా పిండి తీసుకొని ఇలా ప్యాన్ మీద వేసేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ స్వీట్ ఇష్టపడిన ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా నేను రోజుకు ఒక ఐటమ్ చేసి పెడుతూ ఉంటాను. సో వీటిని ప్యాన్ కేక్స్ లా కూడా మనం చేసుకోవచ్చు. ఎగ్ వేసుకోవచ్చు, బనానా వేసుకోవచ్చు, ఇలా ఏదైనా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మరి మీరేం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మా టిఫిన్ అయితే ఈరోజు ఇంక నేనైతే మా కోసం దోశలు వేసేస్తాను. ప్యాన్ కేక్స్ అంటారు, బెల్లం దోశలు అంటారు, ఎలాగైనా అనొచ్చు. ఇంకా మా బుడ్డిగాడి కోసమని బుజ్జి ప్యాన్ కేక్స్ అనమాట. మమ్మీ నాకు గుళ్ళు దోశలు కావాలన్నాడు అని చెప్పేసి వేసానమాట. సో ఇంక నేను నా కోసం కూడా అదిగో ఇలా వేసి పెట్టేసుకున్నాను. సో ఈరోజు మా లంచ్లోకి అయితే చికెన్ తెచ్చుకున్నాం. ఏం కూడా ఎప్పుడు చూసినా చికెనే చేసింది అనుకుంటారేమో, అలా అనుకోకండి. సో సండే రోజు మేము మటన్ తెచ్చుకున్నాము. ఇంకా మళ్ళీ అసలు ఈ వీక్ అసలు తెచ్చుకోలేదు. సో ఇంక ఇవాళ మా వారు తీసుకొచ్చారనమాట, చికెన్ తీసుకొచ్చారు. ఇవాళ నేను యాక్చువల్గా ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు కర్రీయే కదా, ఫ్రై కూడా అప్పుడప్పుడు చేసుకున్నామని చెప్పేసి ఇవాళ ఫ్రై చేసుకుందాం చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. రెసిపీ కూడా మీకు చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు, 10 minutesలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా రెసిపీ చూసి ఒకసారి ట్రై చేయండి. మరి మీ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకో. సో ఇక్కడ నేనైతే చికెన్ని శుభ్రంగా వాష్ చేశాను. సో ఇది అరౌండ్ ఒక కేజీ కొంచెం తక్కువ అలా ఉంటుంది అనమాట. సో మంచిగా స్కిన్ ఉన్నది తీసుకోండి ఎప్పుడైనా కానీ. స్కిన్ ఉన్నది ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్స్ అన్నీ కూడా కర్రీలోకి డిజాల్వ్ అవుతాయి కదా. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేం లేదు, ఫ్రై అనేది నేను చెప్పాను కదా అరౌండ్ 10 minutesలో చేసుకోవచ్చు అని. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగే నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. దీంట్లో ఇంకొక రకం ఉంది, నేను అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ రెసిపీ చూపిస్తాను, మీకు ఇది ఒకసారి ట్రై చేయండి. సో ఇంకో వెరైటీ కూడా ఉంది, అది కావాలంటే కామెంట్ చేయండి. ఈసారి వీడియోలో నేను ఆ రెసిపీ చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి తిప్పేసి పక్కన పెట్టేస్తాను. సో నేను మ్యాక్సిమం కర్రీస్లోకి రాక్ సాల్టే వాడతాను. సో మీరు కూడా అదే వాడచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు అందరూ పింక్ సాల్ట్ అని వాడుతున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం వేస్తున్నాను. పసుపు లైట్గా వేసేసి తిప్పేసుకోండి. బాగా కింద నుంచి పైకి బాగా తిప్పుకోండి. బాగా తిప్పుకొని అంటే ముక్కకి పసుపు అంతా బాగా పట్టాలి. సో కదా చికెన్ నుంచి వాటర్ ఎలా వచ్చినాయో ఇలా బాగా వాటర్ని వచ్చి ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఇలాగే దీన్ని ఉడికించుకోవాలన్నమాట. సో ఆ వాటర్తోనే చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది. సో ఇంకా చికెన్లో నుంచి వాటర్ కూడా బాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఆయిల్ డబ్బా కూడా అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఈ ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం ఇక్కడ స్కిన్ తీసుకున్నాం కదా చికెను, దాంట్లో నుంచి ఆయిల్స్ ఎక్కువ వచ్చేసినాయి కదా. సో అందుకని నేను చెప్పి ఆయిల్ ఇంకా తక్కువ వేసుకున్నాను. బాగా తిప్పేసుకోండి బాగా కింద నుంచి పైకి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది, ముక్క చెదిరిపోతుంది కదా. సో బాగా శుభ్రం కరిగేసుకున్న తర్వాత ఇంక ఈ గ్యాప్లో మా చిన్నోడు కూడా నిద్రలేచేసాడు అనమాట. సో ఇంకేముంది, కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ వేయట్లేదు. మీరు కావాలంటే స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే చాలా తక్కువగానే వేస్తున్నాను. అలాగే కొబ్బరి పేస్ట్ కూడా 2 కలిపి వేసేస్తున్నాను ఇక్కడ. కొంచెం ఈ బాగా వేగిపోయిన తర్వాత కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో మసాలా ముక్కలకి బాగా పట్టిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి. బాగా తిప్పేసి పక్కన పెట్టుకోండి. సో ఇంకా దాన్ని సిమ్లో పెట్టేసి అలా వదిలేసి దాని పాటికి అది హ్యాపీగా ఉడికిపోతూ ఉంటుంది. ఆ వాటర్తోనే బాగా మసాలాలు పడుతుంది. మీరు కావాలంటే గరం మసాలాలు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవచ్చు. నేను అసలు ఏ మసాలాలు కూడా వాడను, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలా నేను ఇంట్లో చేసింది ఉంటుంది. సో గరం మసాలా యాక్చువల్గా ఇంట్లో చేసిందే వేస్తాను, కానీ అది అయిపోయింది, అందుకని చెప్పేసి నేను ఇంకా ఏమీ వేయలేదు. సో న్యాచురల్గానే చేశాను, చాలా బాగా కుదిరింది. సో నేను ఆయిల్ ఇక్కడ చూస్తే చాలా తక్కువ వేసాను కూడా, ఆయిల్ మాత్రం చూసారు ఎంత ఎక్కువగా అనిపిస్తుందో. సో రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది చాలా మంచిది, మీరు కూడా వాడండి. సో మీకు కావాలనుకున్న కామెంట్ చేయండి, నేను తెప్పిస్తాను. సో మా చిన్నోడు కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో 11 months అయితే వచ్చేసినాయి మన సండేకి. ఒకటే గోల అయ్యి పట్టుకుని లేసి నుంచోటం చేస్తున్నాడు. గ్యాప్లో నేను ఒక ప్యాంట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో అది ఇప్పుడు వచ్చింది, ఓపెన్ చేసి నేను చూపిస్తాను. సో నేను కూడా చూస్తున్నాను అనమాట ఇప్పుడే. సో కట్ చేసి పెట్టేసాను అనమాట.
సో యాక్చువల్గా నేను రేపు గుడ్ ఫ్రైడేకి వైట్ కలర్ టాప్ ఒకటి మన అంజేటి ఫ్యాషన్స్లోనే నాకు బాగా నచ్చి తీసుకున్నాను. దాని మీదకి వైట్ ప్యాంటే ఎందుకు, వైట్ లెగ్గినే ఎందుకు, సరే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈ వైట్ జీన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ ద ప్యాంట్ యాక్చువల్లీ జీన్స్ అనమాట. క్వాలిటీ అంతా అయితే నాకేం అనిపించలేదు, అంత సూపర్ అయితే ఏం కాదు, పర్లేదు బాగానే ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 340 రూపీస్ ఏమో పడింది. అంత ఇదిగా ఏం లేదు కానీ బాగానే ఉంది. సో చూద్దాం, నేను ఒకసారి వేసుకొని చూస్తే ఐడియా ఉంటుంది. సో రేపు దీన్ని స్టైల్ చేసి దీని మీద నేను షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూడండి, చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇంకా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. నేను మరీ డీప్ ఫ్రై చేయలేదు, చాలా లైట్గానే చేశాను, ఎందుకంటే పిల్లలు తినాలి కదా. సో ముక్క అనేది బాగా మెత్తగా జ్యూసీగా ఉండేటట్టుగా చేశాను. సో ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసాను, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కువగానే కనిపిస్తుంది. సో ముక్క అనగానే మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత హ్యాపీగా చూశాడో. సో ఇంకా పెట్టేసి నేను రెడీ చేస్తున్నాను అనమాట అబ్బాయిని. సో ఇంకా అరౌండ్ 1 to 1:30 మధ్యలో పంపించేయచ్చు. సో ఇంకా నిదానంగా పెట్టేసి రెడీ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి హిమాలయ బేబీ క్రీమ్. సో మా చిన్నోడికి పెద్దోడికి ఇదే వాడుతున్నాను. యాక్చువల్గా జాన్సన్స్ బేబీ వాడితే వాడికి సెట్ అవ్వలేదు. సో ఇదే బాగా అనిపించింది. ఇంకా నేను వాడు పుట్టినప్పటి నుంచి కూడా అదే క్రీమ్ యూజ్ చేస్తున్నాను బాడీకి, ఫేస్కి కూడా. సో సమ్మర్ కాబట్టి నేను బాడీకి పెద్దగా యూజ్ చేయట్లేదు, వింటర్లో అయితే బాగా పనిచేస్తుంది ఇంకా కూడా. సో మా వాడు స్కిన్ కేర్ రొటీన్, వాడికి ఏ షాంపూ వాడుతున్నానో కూడా కావాలంటే కామెంట్ చేసేయండి. సో ఇంకా రెడీ చేస్తుంటే అలాగే చూస్తున్నాడు అనమాట. పర్లేదు ఉంటున్నాడు, స్టార్టింగ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగానే ఉంటున్నాడు. వెళ్ళే వరకు మమ్మీ వద్దు అని క్యూట్గా అంటాడు, కానీ వన్స్ ఇక్కడ బండి మీద ఎక్కిన తర్వాత ఇంకా మనల్ని అసలు పట్టించుకోడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు. సో ఇంకా అలాగే కెమెరా వైపు చూస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు, మీకు కూడా చూసేయండి. సో ఇంకేముంది రెడీ చేసి ఇంక వాళ్ళ డాడీతో పంపించేస్తున్నాను. వాళ్ళ డాడీకి వీడంటే ఎంత ఇష్టం, ఇంక ఒకటే రెడీ చేస్తూ సర్దుతూనే ఉంటాడు అనమాట. సో ఈ బండి మా అమ్మమ్మ వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పంపించారంట మా చిన్నోడి కోసం అని చెప్పేసి. సో అందుకని తీసుకొచ్చాడు, బాగుంది చూడడానికి క్యూట్గా. ఇంకా బాయ్ చెప్పేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వీడు వెళ్ళిపోయాక చిన్నోడికి కూడా ఫుడ్ పెట్టేసి బజ్జు పెట్టేసేయాలి ఇంకా నేను కూడా. సో స్కూల్ కాడ నుంచి వదిలిపెట్టొచ్చిన తర్వాత మేమిద్దరం కూడా తినేస్తాము. సో చికెన్ ఫ్రై కదా ఎమ్మీగా కుదిరింది. సో ఇంకా తినేసిన తర్వాత నేను కొంచెం స్కిన్ కేర్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకున్నాను. ఈ హెయిర్ ఆయిలింగ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, హెయిర్ ఆయిలింగ్ వీడియో కూడా చేశాను. మీరు ఇక్కడ నా హెయిర్ అబ్జర్వ్ చేస్తే అప్పటికిప్పటికి కొంచెం డిఫరెన్స్ కనిపించింది. అప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నాను. సో అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది హెయిర్. సో నేను అప్లై చేసిన ఆయిల్ నీట్గా రూట్స్కి అప్లై చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా పనిచేస్తుందండి. సో అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం ఐబ్రోస్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ, ఎందుకంటే నేను 1 వీక్ నుంచి అసలు చేసుకోలేదు ఐబ్రోస్, కొంచెం పెరిగినట్టు అనిపించింది. సో ఇక్కడ హిమాలయ ఫేస్ వాషే వాడుతున్నాను నేను, ఎందుకంటే నాకు ఇంకా కాంబినేషన్ స్కిన్ అండి నాది. సో వింటర్లో ఏమో హెవీ డ్రై అయిపోతుంది, ఇంకా సమ్మర్ వస్తే మాత్రం ఇంకా పింపుల్స్ వచ్చేస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో అందుకని చెప్పేసి నాకు ఈ ఫేస్ వాష్ అయితే బాగా అనిపించింది. సో ఇంకా నేను ఇక్కడ చేసేసుకున్నాను, ఐబ్రోస్ చేసేసుకొని ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నాది ఫ్రూట్ స్క్రబ్ అనమాట. సో దీంట్లోనే పప్పయ్య, ఫ్రూట్ ఇలా ఫ్లేవర్స్ ఉంటాయి, నాకు లోకల్లో దొరికింది అనమాట. సో బాగానే అనిపించింది. నేను వీక్లీ 1 or 2 చేసుకుంటాను, చాలా బాగుంటుంది. అలా చెప్పేసి ఫేస్ కేసు ఒక గంట సేపు రుద్దొద్దు, జస్ట్ ఒక 1 minute బాగా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చాలా బాగుంది కదా. ఇంక మా వాడు స్కూల్ నుంచి రాగానే అన్ని ఇప్పేసుకుంటాడు, వాడే చేసుకుంటాడు. స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు, స్కూల్ నుంచి రాగానే మమ్మీ అప్ప కావాలని అడిగాడు. సో పొద్దున పిండి ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా అవే వేస్తున్నాను. ఇప్పుడు హాయ్ చెప్పు, హాయ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మా వాడికి అయితే దోశలు వేసేస్తున్నాను, వాడికి బుల్లి దోశలు కావాలంట. సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలితో ఉంటారు కదా, అందుకని చెప్పేసి మా వాడి కోసం వేసేస్తున్నాను. సో బుల్లి దోశలు బుడ్డిగాడికి రెడీ. ఇంకా ఇది మా వారికి కూడా 2 దోశలు వేస్తున్నాను, మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్. సో ఏముంది, పిల్లలకి కూడా నేను స్నాక్స్ అవి పెట్టేసాను అనమాట. చెప్పాను కదా బెల్లం దోశలు అని చెప్పేసి, అవి వేసేసి కొంచెం చిన్న పనులు ఉంటే వేసుకున్నాను. మా పెద్దోడు గోల చేస్తున్నాడు. ఇంకేముంది, చిన్నోడికి స్నానం కూడా చేయించాను, ఇంక పెద్దోడు కూడా స్నానం చేయించేసి ఈ పూట ఏం ఫుడ్ చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట. సో చూపిస్తాను. ఈ రోజు కర్రీ వచ్చేసి చెప్పాను కదా, నైట్కి నేను టమాటా చారు చేశాను, ఫాస్ట్గా చేసేసాను, చూపించడానికి నాకు అసలు కుదరలేదు. సో వేడిగా అన్నాం అనమాట. సో మా బుడ్డిగాడికి అయితే పెట్టే, ఇంకా నాకు బాగా చిరాగ్గా ఉంది, నేను కూడా హెడ్ బాత్ చేసేయాలి. సో పిల్లలిద్దరికి కూడా పెట్టేశాను. సో పిల్లలిద్దరిని కూడా నిద్రకేసేయాలన్నమాట, నేను కూడా తినేసి పడుకోవాలి. సో అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కావాలన్నా కూడా, మరిన్ని వ్లాగ్స్ కావాలా, ఎలాంటి వ్లాగ్స్ కావాలా, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం